ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ అందరికీ ఒక గొప్ప సమాచారాన్ని ఇద్దామని మీ ముందుకు వచ్చున్నాను. దేవుడి యొక్క వాక్యము ప్రతి మంగళవారము దివ్యవాణి ఛానల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి 1:30 వరకు వస్తూ ఉంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తూ ఉంది. దయచేసి మీరు అందరూ వీక్షిస్తారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుడి కృప చొప్పున, పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహం చొప్పున మరియతల్లి గురించి దాగి ఉన్న ఎన్నో మర్మాలు, అదేవిధంగా గొప్ప పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న పరమ రహస్యాలను దేవుడు నా ద్వారా వెళ్ళబుచ్చాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అది మన గొప్పతనం కాదు, దేవుడి యొక్క మహిమార్థమే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వీక్షించమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరియు ముఖ్యంగా ఎందుకు చూడాలి అని అంటే గనక ఆ యొక్క వాక్యాన్ని పరమ రహస్యాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే మనము నిజమైన సత్యమైన బోధనలో నడిస్తే దేవుడికి మహిమ చేకూరుతుంది. అదేవిధంగా యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని. మరి ఆ నిత్య జీవపు మాటలు మనము నిజంగా సత్యము తెలుసుకుంటే, సత్యమైన బోధనలో నడిస్తే ఎంతో అదృష్టవంతులుగా దేవుడు మనల్ని కనిపజేస్తాడు. అదేవిధంగా నిజంగా దేవుడి యొక్క వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ధ్యానించడమే మనల్ని ధన్యులుగా దేవుడు భావిస్తాడు. కాబట్టి దయచేసి మానవ దృక్పథం నుండి కాకుండా దేవుడి యొక్క ఆలోచన నుంచి మనం ఆలోచించగలగాలి. దయచేసి వాక్యాన్ని వీక్షించండి. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 నుండి 1:30 వరకు దివ్యవాణి టీవీ ఛానల్లో వస్తుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ దివ్యవాణి టీవీ ఛానల్లో. కాబట్టి దయచేసి మీరందరూ తప్పకుండా సత్యమైన వాక్యాన్ని వినాలి అని నేను ఆశపడుతున్నాను. అంతకంటే ముఖ్యంగా దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న పరమ రహస్యాలను దేవుడు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. అండ్ అదేవిధంగా అసత్య బోధనలు ఉంటాయి, సత్యమైన బోధనలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా మనము విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలంటే, ఇదిగో వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. కానీ ఆ వాక్యము సత్యమైనది, అసత్యమైనది కాదు. కాబట్టి సత్యమైన వాక్యాన్ని మనం వింటే మనకి జ్ఞానం వస్తుంది. ఎందుకంటే కథోలిక శ్రీ సభ మనకు అందించిన పుస్తకాలు ఎన్ని అంటే 73 పుస్తకాలు కదండి. కాబట్టి అది సంపూర్ణమైన పుస్తకం, సంపూర్ణమైన గ్రంథము. అందులో ఒక్క వాక్యం కూడా తీసివేయకూడదు, ఒక వాక్యం కూడా జత చేయకూడదు. అలాంటిది 66 పుస్తకాలు ఎలా అండి చదివేది? తప్పు కదండి. దేవుడి యొక్క సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉన్న పరిశుద్ధమైన గ్రంథమైన 73 పుస్తకాలు కలిగి ఉన్న పరిశుద్ధమైన గ్రంథమే మనం చదవగలగాలి. అదే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు అందించిన పరిశుద్ధమైన గ్రంథము. ఇదే దేవుడి గ్రంథము. వాక్యము అంటూ, అదేవిధంగా అద్భుతాలు అంటూ పరిగెట్టకండి. అద్భుతమైన కథోలిక శ్రీ సభలో దయచేసి ఉండి సత్యమైన బోధనలే ఇదిగో సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ us all abundantly in the mighty name of Jesus. Amen. Hallelujah.